ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇన్సూరెన్సే కాదు మేడం, మన పర్సనల్ ఫైనాన్స్కి వచ్చేసరికి ఆ పాలసీ క్యాన్సిల్ చేసుకోండి. మనకి పాలసీలో 30 days ఫ్రీ లుక్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం ఏ రీజన్ మనకు నచ్చపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు, మనకి రిఫండ్ ఇస్తారు. సో 30 days దాటితే మాత్రం రాదు ఇంకా అది. ప్రోరేటా బేసిస్లో వస్తుంది. సో యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 కేసుల్లో ఒకటి హైపర్ టెన్షన్ అనేది ఒకటి ఉంది, అంటే అది బీపీకి రిలేటెడ్గా ఉంది, ఇంకోటి కార్డియాక్ అనేది ఉంది, అక్కడ హార్ట్కి రిలేటెడ్గా ఉంది. ఒక్కోసారి రిజెక్ట్ చేస్తారు, లేకపోతే ఒక్కోసారి ఇంకొక పాలసీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అవును మేడం, అంటే మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ లేవంటే కనుక కాంప్రహెన్సివ్ పాలసీస్ వచ్చేస్తాయి. సో హెల్త్ ఇష్యూస్లో ఏమాత్రం కొంచెం డీవియేషన్ వచ్చినా కానీ మనకి వెయిటింగ్ పీరియడ్స్ అప్లికబుల్ అవుతాయి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను కవిత. యాక్చువల్గా మనం ఇన్సూరెన్స్లు కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి మనకు బాగా తెలిసిన వాళ్ళనో, ఫ్రెండ్స్ ఉన్నారనో, రిలేటివ్స్ ఉన్నారనో, వాళ్ళు ఏం చెప్తే అది విని ఫాలో అయిపోతూ ఉంటాం. అయితే పర్టికులర్గా ఇన్సూరెన్స్, అందులోనూ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు అంటుంటారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఎందుకని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి మాటనే మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సాయిరామ్ గారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో యూజువల్గా మనకి ఇలాంటి ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ గురించి పెద్దగా తెలియదు. మాకు తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్ ఉన్నారు, మా కజిన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇలాంటి దాంట్లో చాలా ఎక్స్పర్ట్స్, అది పెడితే బాగుంటుంది అనుకుంటాం. కొన్నిసార్లు నష్టాలు వచ్చినా లేదు కలిసి రాలేదనే ఫీల్. బట్ ఎందుకని హెల్త్కి సంబంధించి ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు అంటారు? ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇన్సూరెన్సే కాదు మేడం, మన పర్సనల్ ఫైనాన్స్కి వచ్చేసరికి ఫ్రెండ్స్, రిలేటివ్స్ని అసలు ఇలా గుడ్డిగా నమ్మకూడదు. అప్పుడు మీకు 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒకళ్ళు ఫ్రెండ్స్ని నమ్మి, ఇంకొకళ్ళు ఏంటంటే రిలేటివ్స్ని నమ్మి ఎలా లాస్ అయ్యారు. మనం ఇలా అవేర్నెస్ వీడియోస్ చేయడం బట్టి ఒక కస్టమర్ నాకు వరంగల్ నుంచి కాల్ చేశారు. ఓకే. సో హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అని అన్నారు. సో డిస్కస్ చేస్తున్నాం అసలు ఏం చేస్తుంటారు ఇలా అని చెప్పి. ఆయనేమో వరంగల్లో మెడికల్ షాప్ ఉంది, అండ్ వాళ్ళ వైఫ్ ఏమో ఐటీ ఎంప్లాయీ, వర్క్ ఫ్రమ్ హోమ్. వాళ్ళ ఫ్యామిలీ ఏమో 2 వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక కిడ్ ఉన్నారు. ఓకే. సో మేము ఏం చేసామంటే ఒక ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆయనకి సూట్ అయ్యే ఒక 4 పాలసీస్ ఎక్స్ప్లెయిన్ చేసాం, వాటి ఫీచర్స్ అన్ని. అండ్ ఆయన ఒక కిడ్డే ఉన్నారు కాబట్టి హీస్ ప్లానింగ్ యాక్చువల్లీ సెకండ్ కిడ్ కూడా. సో మేమేంటంటే మెటర్నిటీ రిలేటెడ్గా ఉండేవి కూడా పంపించాం. సో ఆయన ఏం చేశారంటే మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఒక 1 week తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాడు. సో ఈసారి ఏం చేశారంటే 4లోంచి 2 షార్ట్ లిస్ట్ చేసుకున్నాడు. ఈ 2లోంచి మా ఒపీనియన్ అడిగారు. మేము మా ఒపీనియన్ చెప్పాం. ఆయన కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకుంటా అని చెప్పేసి చివరికి ఫైనల్గా ఒక కంపెనీతో అయితే వచ్చాడు. సో ఓకే అంతా రెడీగా సార్ మేము ప్రపోజల్ లాగిన్ చేద్దామా అన్నాం. సో అప్పుడు సడన్గా మా ఫ్రెండ్ ఉన్నాడండి, ఇలాంటి విషయాల్లో జనరల్గా ఆయన కొంచెం సజెషన్స్ తీసుకుంటాం. చిన్నప్పటి నుంచి నేను అతనికి చేస్తాను ఏవైనా కానీ అని చెప్పాడు. సో ఇది మాకు కామనే. సో డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయదు, మాకు యూజువల్ యాక్టివిటీ కాబట్టి మాకు ఓకే అని చెప్పాం. సో నా నెంబర్ ఇవ్వండి మాట్లాడతాను అని చెప్పాను. సో ఆయన కాల్ చేశారు నెక్స్ట్ డే. కాల్ చేసి ఇలా మా ఫ్రెండ్ చెప్పారు అని చెప్తే పాలసీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఆయనకి కూడా అడిగాడు. సో ఆయనకి ఏంటంటే 2 adults ప్లస్ 2 పిల్లలు ఉన్నారు. ఆయనకి ఏంటంటే డిఫరెంట్ పాలసీ సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ మారిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి హైపర్ టెన్షన్ కూడా ఉంది. సో దాంతో హైపర్ టెన్షన్ రిలేటెడ్ పాలసీస్ సజెస్ట్ చేసాం. సో ఆయన ఏంటంటే నాకెందుకు డిఫరెంట్, అతనికి ఎందుకు డిఫరెంట్ అని అడిగాడు. ఆ తర్వాత ఆయన ఏంటంటే ఇంకో డిఫరెంట్ పాలసీని చెప్పి ఈ పాలసీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగేవాడు. సో నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే మేబీ మార్కెట్లో లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొని ఉండొచ్చు, అందుకనే దాన్ని పర్టికులర్గా అడుగుతున్నాను అనుకున్నా ఫస్ట్. బట్ ఆ డిస్కషన్ ఒక 1/2 hour గడిచిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ పాలసీ ఆల్రెడీ మీరు తీసుకొనే ఉంటాడు ఆయన. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీకు అనాలిసిస్ కావాలి. ఇది నాకు అర్థమైపోతుంది. పాలసీ తీసుకున్న వాళ్ళు ఒకలాగా, తీసుకున్న వాళ్ళు ఒకలాగా ఉంటారు. సో నాకు డౌట్ వచ్చి అడిగాను, ఇది ఆల్రెడీ మీరు తీసుకున్నారు కదా అని చెప్పి. అవునని ఒప్పుకున్నాడు. పాలసీ 4 years బ్యాక్ తీసుకున్నాడంట. ఓకే. అంటే జనరల్గా ఈయన ఏమనుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఈయన ఏమైనా ఇలాంటి మంచి ఫినాన్షియల్ వాళ్ళకి వచ్చేస్తే ఈయనకు కూడా చెప్తాడు అనుకున్నాడు. బట్ ఈయన తీసుకొని కూడా చెప్పలేదు. అండ్ ఇక ఇది మేము కన్వే చేసాం. సార్ మరి మీ ఫ్రెండ్ అయితే ఆల్రెడీ పాలసీ తీసుకున్నారంట, ఆయన ఓన్ పాలసీ గురించి మెయిన్ రివ్యూ లాగా జరిగింది ఆ కాల్ అని చెప్పాం. తర్వాత ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఎట్లాగూ మీ వైఫ్ ఐటీ ఎంప్లాయీ కదా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తే పెద్ద దండగా, క్లెయిమ్స్ రావు అని చెప్పాడు. యాక్చువల్లీ ఏంటంటే ఆయనకు క్లెయిమ్ ఒకటి రిజెక్ట్ అయింది. ఓకే. అంటే మనకి పాలసీలో వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి కొన్ని. సో వెయిటింగ్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ వస్తే కనుక రావు. సో దానివల్ల రిజెక్ట్ అయితే
అదేమన్నాడు ఈయన, పాలసీసే రాంగ్ అని చెప్పాడు. అందరికీ అదే అలాగే అప్లై అవుతుంది. వీళ్ళందరూ మోసాలు చేస్తారు అని చెప్పాడు. తర్వాత మేము ఈయన్నే కాంటాక్ట్ అయ్యాం. ఈయన ఇంకా ఆ ఒపీనియన్కి వచ్చేసాడు, పాలసీలు పెద్ద హెల్ప్ అవ్వంట కదా అది అని చెప్పి. తర్వాత అప్పుడు మేము చేసిన క్లైమ్స్ అండ్ ఆయనకి ఎందుకు రాలేదు క్లైము, సో ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈయనకు తెలియదు అసలు ఆయన 4 ఏళ్ల ముందే పాలసీ తీసుకున్నట్లు. ఓకే. సో ఇక అక్కడ ఫ్రెండ్స్ని ఇలా నమ్మితే, అంటే వాళ్ళకి ఏమన్నా ఒక 100 పాలసీస్ చూసి ఇట్లా ఒక ఒపీనియన్కి వస్తే ఓకే, వాళ్ళు చూసే 1-2 ఇన్సిడెంట్స్ బట్టి వాళ్ళు ఫ్రేమ్ చేసేసుకుంటారు ఇక డెసిషన్ని. సో రేపు ఒకవేళ ఈయనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఓ 20 lakhs అవసరమైంది, ఫ్రెండ్ ఇస్తాడా? సరే ఇస్తే ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, అలా ప్రతిసారి ఇస్తారా? ఎవరికి వాళ్ళ ఓన్ ఖర్చులు అయితే ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీని దాటి ఇవ్వటం అనేది అసలు బియాండ్ ఏ పాయింట్ పాసిబుల్ కాదు. సో మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ని మనమే చూసుకోవాలి. జస్ట్ వాళ్ళ సలహాలు ఏంటో విని మనం డెసిషన్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఇలా గుడ్డిగా కనుక వేరే వాళ్ళ డెసిషన్ విని వెళ్తే, ఆయన తీసుకోపోయి ఉంటే కనుక ఎంత ప్రాబ్లం అయ్యేది. ట్రూ. యాక్చువల్లీ ఆయన తీసుకున్న తర్వాత వీ గాట్ ఎ క్లైమ్, యాక్సిడెంట్ అయింది. సో బైక్ స్కిడ్ అయి పడ్డాడంట, యాంకిల్ దగ్గర సర్జరీ చేయాల్సి వచ్చింది. సో ఇమీడియట్లీ హెల్త్ కార్డు ఉంది, మేము సర్జరీ అంతా హాస్పిటల్లో క్యాష్లెస్గా ప్రాసెస్ చేయించాం. సో ఒకవేళ ఆయన మాట విని తీసుకోకుండా ఉంటే అంతా పాకెట్ నుంచి పెట్టుకోవాలి కదా. ట్రూ. ఇంకో కేసు ఏంటంటే ఇది రిలేటివ్స్ ఎలా ఫ్రాడ్ చేశారనేది. సో ఈయన ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ అండి, 50+ ఉంటుంది. ఒక 4 years బ్యాక్ పాలసీ మా దగ్గర తీసుకున్నారు, అది కూడా 5 lakhs. అంటే కోవిడ్ అప్పుడు ఏంటంటే అందరికీ అవేర్నెస్ పెరిగింది, సో తీసుకున్నాడు. ఆయనకి ఏంటంటే ప్రీమియం ఎక్కువ ఉంది, ఆయనకి అప్పటికే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నాయి. 2023లో నేను ఏంటంటే మీకు ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం ప్రీమియం కూడా ఎక్కువైనా పర్వాలేదు, కనీసం అట్లీస్ట్ 10 lakhs కైనా మీరు మూవ్ అవ్వండి అని చెప్పాను. ఆయన ఏంటంటే చూసి అమ్మో ఇది చాలా ఎక్కువ ఉంది రేటు, అయినా ఇప్పుడు నాకేం కావదులే అంటే పాండమిక్ పోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇక కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోయింది. పాండమిక్ అప్పుడేమో చాలా భయపడుతూ తీసుకున్నాడు, సో పాండమిక్ తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ తర్వాత 2024లో అప్పుడు ఏమైందంటే ఇంకా పెరిగింది ఆయన ఏజ్ స్లాబ్ మారటం వల్ల. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ రిలేటివ్స్ ఇలా డిస్కస్ చేశాడు, నీకెందుకు నేను మన కంపెనీలో ఇప్పిస్తాను, ఒక ఏజెంట్ మన కంపెనీలో ఇప్పిస్తానని చెప్పేసి మెడికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వలేదు. ఈయనకేమో హైపర్ టెన్షన్ ఇవి ఉన్నాయి, సో వాటిని దాచిపెట్టి అది కూడా పోర్ట్ చేయకుండా ఫ్రెష్ పాలసీకి ట్రై చేశాడు. ఇదేంటంటే మాకేంటంటే పాలసీ రెన్యువల్కి వచ్చేసింది, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం, ఆయన మాకు రియాక్ట్ అవ్వలేదు. అండ్ పాలసీ గ్రేస్ పీరియడ్కి వచ్చేసింది. అంటే గ్రేస్ పీరియడ్ అంటే పాలసీకి ఒక డెడ్ లైన్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ 30 daysని గ్రేస్ పీరియడ్ అంటారు. ఇదేంటంటే సీనియారిటీని కంటిన్యూ చేయడానికి వాడుకోవచ్చు. సో గ్రేస్ పీరియడ్లో వచ్చేసరికి మేము ఇంకా చెప్పాం, ఆయన మేము ఆల్రెడీ తీసేసుకున్నాం అంటే, సరే ఏంటంటే ఒకసారి ఇవ్వండి ఒకసారి మేము చూస్తామంటే అది ఫ్రెష్ పాలసీ. ఆయనకి ఏంటంటే ఆయన టార్గెట్స్ కంప్లీట్ చేయడానికో లేదా నాలెడ్జ్ లేక పోర్ట్ని ఇవ్వకుండా ఫ్రెష్ పాలసీ ఇచ్చాడు. సరే ఇది ఫ్రెష్ పాలసీ, మీ సీనియారిటీ పోతుంది అని చెప్తే ఓకే, అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఇంకా మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేశాడు. ఆ పాలసీ క్యాన్సిల్ చేసుకోండి, మనకి పాలసీలో 30 days ఫ్రీ లుక్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. అంటే మనం ఏ రీజన్ మనకు నచ్చపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు, మనకి రిఫండ్ ఇస్తారు. సో 30 days దాటితే మాత్రం రాదు, ఇంకా అది ప్రోరైటా బేసిస్లో వస్తుంది. ఓకే. అప్పుడు ఏంటంటే ఇంకా 50% 70% మనం ఎన్ని రోజులు వాడుకున్నాం అన్న దాన్ని బట్టి వస్తుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని మనకి ఇక్కడ రెన్యూ చేసుకున్నాడు. తర్వాత ఆయనకి క్లైమ్ వచ్చింది లాస్ట్ జనవరిలో అనుకుంటాం, హార్ట్లో ఇష్యూ. ఓకే. సో వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్లీ ఈ గ్రేస్ పీరియడ్లోనే సిమ్టమ్ మొదలైంది. ఇదేంటంటే డాక్టర్కి చెప్పాడు, సో మంత్లో నాకు ఇలా ఫస్ట్ టైం వచ్చింది, ఇన్సూరెన్స్ కంపెనీస్ పట్టుకున్నాయి, సో ఇది గ్రేస్ పీరియడ్లో వచ్చింది, మేము క్లెయిమ్ ఇవ్వం. గ్రేస్ పీరియడ్లో ఓన్లీ సీనియారిటీ కంటిన్యూటీకి తప్ప అప్పుడు వచ్చిన ఏ హెల్త్ ఇష్యూస్కి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వవు. ఇంకా మాకు కూడా అదే చెప్పాడు, ఇక మేము కూడా ఇక చేసేది ఏం లేదని చెప్పేసాం, మీరు అప్పుడు తప్పు చేశారని చెప్పి. కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి కదండి, జనరల్గా ఏమన్నా యూజ్ అవుతుందని చెప్పేసి యాక్చువల్లీ మేము ఇన్ హౌస్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ డెవలప్ చేసుకున్నాం. ఓకే. సో సర్లే ఏదైనా మాకన్నా అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను ఇచ్చాను ఆయన మెడికల్ ఫైల్స్ మొత్తం తీసుకొని. సో అందులో తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆయన హెల్త్ చెకప్స్ కూడా, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ కేస్ షీట్ ఉందో ఆ కేస్ షీట్ మొత్తం పీడిఎఫ్గా నేను తీసుకున్నా. సో అప్పుడు ఏం జరిగిందంటే 2022లో ఆ రిపోర్ట్ హెల్త్ చెకప్స్కి వెళ్ళిన రిపోర్ట్ ఉంది, అందులో 23లో ఉంది. 23లో వాళ్ళ హెల్త్ చెకప్స్లో ఐడెంటిఫై అయింది. ఓకే.
22లో లేదు 23లో ఉందంటే దాని అర్థం 23లోనే కదా ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయింది, పాలసీ 21లోనే తీసుకున్నాం. సో దీన్ని బట్టి మేము మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్కి రీకన్సిడరేషన్కి పెట్టించాను క్లైమ్. ఓకే. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఆయన కనుక వాళ్ళ రిలేటివ్ మాటని పోర్ట్ అయ్యి అసలు తీసుకోకుండా ఉన్న ఏది జరిగినా కానీ ఇప్పుడు ఆ క్లైమ్ అనేది అసలు వచ్చేదే కాదు. సో మనకి ఏది యూజ్ అవుతుంది అది ఒక ప్రొఫెషనల్ దగ్గర మాట్లాడి తీసుకోవాలి. ఎవరో తక్కువకి ఇస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు ఇలా అంటే ఇవి రేపు జీవితాలను మార్చే విషయాలు అవుతాయి. సో వీళ్ళ మీద మనం ఏమాత్రం అజాగ్రత్త అయితే ఉండకూడదు. సో యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 కేసుల్లో ఒకటి హైపర్ టెన్షన్ అనేది ఒకటి ఉంది, అంటే అది బీపీకి రిలేటెడ్గా ఉంది, ఇంకోటి కార్డియాక్ అనేది ఉంది, అక్కడ హార్ట్కి రిలేటెడ్గా ఉంది. వీళ్ళు కొంచెం వల్నరబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం హెసిటేషన్ అనేది ఉంటుందా? మీరు చెప్పినట్టుగా అందరికీ ఒకే రకమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వర్కౌట్ అవ్వవు అనుకుంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకు వచ్చినటువంటి లాంగ్ టర్మ్ డిసీజులు వీటన్నిటి మీద బేస్ చేసుకునే ఒక్కోసారి రిజెక్ట్ చేస్తారు, లేకపోతే ఒక్కోసారి ఇంకొక పాలసీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అవును మేడం, అంటే మనకి ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూస్ లేవంటే కనుక కాంప్రహెన్సివ్ పాలసీస్ వచ్చేస్తాయి. సో హెల్త్ ఇష్యూస్లో ఏమాత్రం కొంచెం డీవియేషన్ వచ్చినా కానీ మనకి వెయిటింగ్ పీరియడ్స్ అప్లికబుల్ అవుతాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్స్ 2 years ఇస్తున్నాయి, కొన్ని ఏంటంటే మనకి బైబ్యాక్ ఆప్షన్ ఇస్తున్నాయి. ఓకే నాకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ కానీ ఏదైనా ఉంది. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏమంటాడంటే రేపు ఒక 2 years తర్వాత ఏదైనా హార్ట్ ఇష్యూ వస్తే నీకు నీకు హైపర్ టెన్షన్ ఉంది కదా, ఈ బీపీ వల్లే వచ్చేసింది నేను ఇవ్వను అంటాడు. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే మనకి వెయిటింగ్ పీరియడ్ బైబ్యాక్ ఆప్షన్ ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు బైబ్యాక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇష్యూ వల్ల ఏ వచ్చినా కానీ నెక్స్ట్ 3 yearsలో కవర్ అవుతాయి. సో అలాంటి పాలసీస్ ఇప్పుడు వచ్చాయి, బట్ 4 years బ్యాక్ 3 years బ్యాక్ లేవు. సో మనం పాలసీస్లో బెటర్ ఒకరికి సూట్ అయ్యేది ఇంకొకరికి సూట్ అవ్వకపోవచ్చు. సో ఏది సూట్ అవుద్దని చెప్పి దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్లో 2 రకాలు ఉంటాయి, హైపర్ థైరాయిడ్, హైపర్ థైరాయిడ్. వెయిట్ గెయిన్ అయ్యేదానికి పాలసీ ఇస్తారు, వెయిట్ లాస్ అయ్యేదానికి ఇవ్వరు. ఇంకా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాలేదు. సో జస్ట్ చిన్నదే డిఫరెన్స్. సో ఇక్కడ చాలా కాంప్లికేషన్స్ అంటూ ఉంటాయి. నాకు హైపో ఉంది తనకి హైపర్ ఉంది, 2 థైరాయిడ్లేగా అంటారు. 2 థైరాయిడ్లే కాకపోతే ఇంటర్నల్గా ఏమవుతుంది అది చూసుకోవాల్సి వస్తుంది. సో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మేడం, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డీల్ చేసేటప్పుడు అంత ఈజీ కాదు. నాకు ఒక ఎన్ఆర్ఐ కేసు రెన్యువల్ వచ్చినప్పుడు దాదాపు వీ ఫాట్ ఫర్ 27 days రెన్యువల్కి. నార్మల్గా జనరల్గా ఎవరైనా రెన్యువల్ ఆన్లైన్లో చేసేసుకుంటారు, వాళ్ళు ఏంటంటే రెన్యువలే ఇవ్వట్లేదు. చివరికి ఇక ఎట్ ద ఎండ్ మేము ఇక బిజినెస్ ఆపేస్తామని భయపెట్టినప్పుడు అప్పుడు వాళ్ళ మేనేజర్ అంతా కనెక్ట్ అయ్యి అప్పుడు మాకు రెన్యువల్ లింక్ సెండ్ చేశారు. ఓకే. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కనుక ఆపాలి అనుకుంటే కనుక వాళ్ళతో ఫైట్ చేయడం అంత ఈజీ కాదు. మనకు మంచి లీగల్గా పాయింట్స్ పట్టుకోవాలి. ఒకవేళ ఇంత దాటినాక అంటే మనం ఎంత చేసినా కానీ కంపెనీ కనుక వాళ్ళ లీగల్ టీం కనుక ఏదైనా మంచి పాయింట్ పట్టుకుంది అనుకోండి, దట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ అంబుడ్స్మెన్. సో ఇక్కడ ఏంటంటే మంచి ప్రొఫెషనల్తోనే వెళ్తేనే మనకు బెటర్. మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారంటే ఓకే అతను పాలసీ ఇస్తాడు, రేపు క్లైమ్ వస్తే నాకేం తెలియదని చేతులు ఎత్తేస్తాడు. సో మనం ఎప్పుడు మనకి సర్వీస్ ఇచ్చేటప్పుడు హై క్వాలిటీ ఉన్న ప్రొఫెషనల్స్ని తీసుకోవాలి. సో అక్కడ మాకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది, వాళ్ళు చెప్తే బాగానే చెప్తారులే మన వాళ్ళే కదా అని ఒక ఫీల్ ఉంటుంది. బట్ అది కాదు ఇక్కడ వర్కౌట్ అయ్యేది. అంటే సమస్య వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పర్టైజ్ చాలదు. సో అందుకని చెప్పి మనం ఎక్స్పర్టైజ్ ఉన్న వాటిలోనే చెప్తాం. ఇప్పుడు స్కూల్ ఉంది మేడం, పిల్లలు స్కూల్లో జాయిన్ చేయించాలి, మన ఇంటి పక్కనే తెలిసిన స్కూల్ అండ్ స్టాండర్డ్ లేని వాటిలో జాయిన్ చేస్తాం. ఒక స్టాండర్డ్ ఉంటే దాంట్లో జాయిన్ చేస్తాం. ఫ్యూచర్ అనేది చూస్తాం కదా మళ్ళీ మనం అక్కడ. సో ఇక్కడ ఇలానే మనం హెల్త్ ఇన్సూరెన్స్ వాటిలో కూడా చూసుకోవాలి. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.